ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అగ్నిదేవా, చెప్పండి పెద్దమ్మా. పున్నమి, రామ్మా. చెప్పండమ్మా. అగ్నిదేవా, ఇక నుంచి ధాన్యం లెక్కలు పున్నమి చూసుకుంటుంది. పున్నమికేం తెలుసు పెద్దమ్మా? అది కాకుండా పున్నమి పుట్టెడు దుఃఖంలో ఉంది. ఇలాంటి సమయంలో పున్నమి కాస్త రెస్ట్ తీసుకుంటే మంచిది కదా. అదే, తన మనసేం బాగోలేదని ఈ పని పున్నమికప్ప చెప్దామనుకుంటున్నాను. ఏదో ఒక పనిలో పడితే బాధని పక్కన పెట్టొచ్చు కదా. ఇప్పుడేం చేయాలి? పున్నమి లెక్కలు చూస్తే నేను దొరికిపోతాను. నేను దొరికిపోతే పెద్దమ్మ ఏం చేస్తుందో ఏమో. అమ్మా పున్నమి, నువ్వు వెళ్ళి ధాన్యం లెక్కలు చూడు. అగ్నిదేవా, పున్నమి ఇంటి వారసురాలు. భవిష్యత్తులో ఇలాంటి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే అలవాటు పడిపోతుంది. తనకి తెలియని విషయాలు అంటే ఎక్కడెక్కడ ఎన్ని పొలాలున్నాయి, ఎంత పంట పండుతుంది, ఎంత దిగుబడి వస్తుంది, ఇలాంటి విషయాలు నువ్వు పున్నమికి చెప్పు. అలాగే పెద్దమ్మా. నేను వెళ్ళి పుస్తకం తీసుకొస్తాను. వెళ్ళు. పున్నమి, తీసుకో. తీసుకో. వెళ్ళు, వెళ్ళి లెక్కలు చూడు. అలాగే పెద్దమ్మ గారు. తీసుకెళ్ళు. మొత్తం 52 బత్తాలు ఉన్నాయమ్మా. యాభై 52 బస్తాలున్నాయని చెబుతున్నాడు కదా పున్నమి. మళ్ళీ ఎందుకంత శ్రమ పడుతున్నావు? మనకి రావాల్సినవి కరెక్ట్ గా వచ్చాయో లేదో చూసుకోవడంలో శ్రమేంటయ్య గారు? అది కాదు పున్నమి, వాళ్ళు దించేటప్పుడు లెక్క వేస్తారు కదా. వాళ్ళు చెప్పినా కూడా మనం ఇలా లెక్కేస్తే వాళ్లను అవమానించినట్టు అవుతుంది. ఎన్నో ఏళ్లుగా మన దగ్గరే నమ్మకంగా పనిచేస్తున్నారు. నమ్మకం అనేది మనల్ని నిలబెట్టేలా ఉండాలి, పడగొట్టేలా ఉండకూడదు. యాభై 52 బస్తాలు లేవు, 40 బస్తాలే ఉన్నాయి. అంటే 12 బస్తాలు అబద్ధం చెప్పావు. ఏమయ్యాయా 12 బస్తాలు? నిన్నే అడుగుతున్నాను. 12 బస్తాలు ఎందుకు మిస్ అయ్యాయి? దొంగిలించారా?
అంటే ప్రతిసారి ఇలానే చేస్తున్నారా? ఆ, పున్నమి ఏదో తెలియక చేసుంటాడు. పెద్దమ్మకి చెప్తే వాళ్ళ పని పోతుంది. క్షమించి వదిలేసే పున్నమి. ఈ దొంగతనం ఎవ్వరి సపోర్ట్ లేకుండా మీరు చెయ్యరు. నిజం చెప్పండి, మీరే చేశారా లేదా మీ చేత ఎవరైనా చేయించారా? నిజం చెప్తే క్షమించి వదిలేస్తా, లేదంటే పోలీసుల్ని పిలిపించి అప్పగిస్తాను. నిజం చెప్పండి. అమ్మా అంత పని చేయకండి అమ్మా, నిజం చెప్పేస్తాను. ఆ 12 బత్తాలు అగ్నిదేవ్ గారు అమ్మమంటేనే అమ్మానమ్మా. ఇందాకే ఆ డబ్బు కూడా ఇచ్చేశానమ్మా. ఏంట్రా దొరికిపోయేసరికి నా మీద చెప్తున్నావు? నిన్ను మీ దగ్గర ఉన్న డబ్బు తీయండి. తీయండి అయ్యగారు. ఇవ్వండి. పున్నమి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మర్యాదగా ఈ లెక్కలు ఇంతటితో మర్చిపో. అగ్నిదేవా, పెద్దమ్మా, నన్ను క్షమించి పెద్దమ్మా. ఏదో బుద్ధి గడ్డితే తప్పు చేశాను. నోరు మొయ్. అలా కొట్టు, బుద్ధి లేని ఎదవని. నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయడం ఏమిటి? అవసరం పెద్దమ్మ అని అడిగితే అడిగిన దానికంటే 10 ఎక్కువ ఇచ్చేదాన్ని నీకు. పనివాళ్ల ముందు ఈ రాజవంశం పరువు తీసావు నువ్వు. అయినా నీకేం తక్కువ చేసావని ఇలా దొంగతనం చేశావు? నువ్వు ఈ ఇంటి బిడ్డ, నా మరిది బిడ్డవి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది నాకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.